హలో నమస్తే నేను అశోక్. విశాఖ గూగుల్ డేటా సెంటర్, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, రైడన్. సరే, అది గూగుల్ ప్రతిపాదనకు సంబంధించిన ఒక డేటా సెంటర్ కాబట్టి మనం గూగుల్ అనే సహజంగానే చెప్పుకుంటూ ఉంటాం. అంటే విశాఖ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన వ్యవహారం మీద ఇటు టీడీపీ అలాగే వైసీపీ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది. దీనికి సంబంధించి ఈ డేటా సెంటర్ని మేము తెచ్చామంటూ కూడా రెండు పార్టీలు మాట్లాడుకుంటున్నాయి. అయితే రెండు పార్టీలకు చెప్పదలుచుకున్నటువంటి ఒక మెయిన్ అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ప్రాసెస్. మీరు అధికారంలో ఉన్నా లేదంటే వైసీపీ అధికారంలో ఎవరున్నా సరే, ఒక పథకమో లేదంటే ఒక ప్రాజెక్టో లేదంటే ఇలాంటి కంపెనీలో రాష్ట్రానికి వచ్చేటప్పుడు దాన్ని ప్రతి సంవత్సరం కావచ్చు లేదంటే ప్రతి ప్రభుత్వం కావచ్చు దాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి ఎవరికి వాళ్ళు క్రెడిట్ కోసం కొట్లాడుకోవడం అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. సో ఈ అంశం కూడా పక్కన పెట్టేస్తే, ఈ విశాఖ డేటా సెంటర్కి సంబంధించిన వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ మెయిన్గా విశాఖ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చానంటూ కూడా క్లెయిమ్ చేసుకుంటూ వస్తున్నాడు. గతంలో 2023 సంవత్సరంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ డేటా సెంటర్కి సంబంధించి విశాఖలో భూమి పూజ కూడా చేశాము, అదానికి సంబంధించి కూడా ఒప్పందం చేసుకుంటూ వచ్చాము. దానికి సంబంధించి ఇక్కడ అదానీ డేటా సెంటర్తో పాటు వివిధ అంశాలకు సంబంధించి ఒక పెద్ద ఐటీ కారిడార్ని కావచ్చు, అలాగే అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీని కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను అదానీని కోరాను. తద్వారా అదానీ డేటా సెంటర్తో పాటు మిగతా అంశాలకు సంబంధించి అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000కు పైగా ఉద్యోగాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఒప్పందాలు తీసుకున్నాము. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు ఉన్నాయో, ఇన్సెంటివ్స్ 22,000 కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అంత ఇన్సెంటివ్స్ మేము ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా గూగుల్కి మాత్రము పెద్ద ఎత్తున ఇక్కడ కట్టబెడుతూ వచ్చారు. గతంలో అదానికి సంబంధించి మేము భూములు ఇస్తూ వచ్చాము, ఆ ల్యాండ్ అలొకేషన్ అన్నీ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు దీని మీద ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి క్లెయిమ్ ఏంటంటే, అది చాలా బిగ్గెస్ట్ క్లెయిమ్. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం, అదానీతో ఏదైతే డేటా సెంటర్కి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారో ఆ డేటా సెంటర్ వేరు, ఇప్పుడున్నటువంటి డేటా సెంటర్ వేరు. ఇది పూర్తిగా మా ఇనిషియేషన్తో, మా ఇంప్లిమెంటేషన్స్తో గూగుల్ని మేము వైజాగ్కి తీసుకురావచ్చాము. దానికి సంబంధించి కేంద్రం సహకారం తీసుకుంటూ వచ్చాము, గూగుల్ ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాము. ఇటు లోకేష్ గారు కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళిద్దరూ వెళ్ళి గూగుల్ సంస్థకు చెందినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా విశాఖలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరామని చెప్పేసి కూడా నేను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే జగనేమో ఇది అదానీ డేటా సెంటరే, దాని ఎక్స్పాన్షన్లో భాగంగా గూగుల్తో ఒప్పందం చేసుకొని ఇక్కడ ఏఐకి సంబంధించిన డేటా సెంటర్ని గూగుల్ ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి మధ్యలో కీ పిల్లర్గా అదానీ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే 80,000 కోట్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా అదానీనే పెడుతూ ఉన్నాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అదానీ డేటా సెంటర్తో ఒప్పందం చేసుకొని ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అదానీకి సంబంధించినటువంటి విశాఖలో భూమి పూజ చేసి ల్యాండ్ ఎలొకేషన్ ఇచ్చేసి వాళ్ళకి భూములు ఇచ్చేసి అక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ జరుగుంటే మరి ఆ డేటా సెంటర్ ఇప్పుడు ఏమైపోయింది? ఒకవేళ మీరు ఇప్పుడు ఆ డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ వేరని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏమైంది? మీరు డేటా సెంటర్ వద్దన్నారా అదానికి సంబంధించిన డేటా సెంటర్ని? లేదంటే ఆ డేటా సెంటర్ మాకు వద్దు, ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కాబట్టి మీతో మాకు అవసరం లేదని చెప్పేసి అదానీని పక్క పంపించేశారా? దీనికి సంబంధించిన వివరణ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా క్లియర్ ఇండికేషన్గా ఒక్కసారి తెలుగు మీడియాని పక్కన పెట్టేసేసి నేషనల్ మీడియాని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే, నేషనల్ మీడియా అంతా కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి మెయిన్ నేమ్ ఏంటంటే అదానీ గూగుల్ టైఅప్ అవుతూ వచ్చింది. అదానీ గూగుల్ కలిసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఒక భారీ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. దీని ద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి కూడా నేషనల్ మీడియా మొత్తం కూడా కవర్ చేస్తుంది. కానీ ఇక్కడ తెలుగు మీడియా, తెలుగు పత్రికలు, తెలుగు సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా అయినా కూడా ఎక్కడా కూడా అదానీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతూ వచ్చింది. ఎందుకు భయపడుతూ వచ్చిందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అదానీ డేటా సెంటర్కి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం అదానీ పేరు తీసుకొస్తే, అదానీ పేరును బయట పెడితే ఆ క్లెయిమ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పేరును బయట పెట్టకూడదు. కాబట్టి మనం గూగుల్ నేమ్ను మాత్రమే ప్రొజెక్ట్ చేయగలిగితే, చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ స్టంటో లేదంటే ఆయన గతంలో నేను మైక్రోసాఫ్ట్ని
కంపెనీని తీసుకొచ్చాను, హైదరాబాద్ని డెవలప్ చేశాను చెప్పేసి పదే పదే ఎలా అయితే చెప్తూ వచ్చారో దానికి సంబంధించి విశాఖ కూడా నేను గూగుల్ని తీసుకొచ్చానంటే ప్రజలు ఆ భ్రమలో ఉండిపోతారు. కాబట్టి అదానీని సైడ్ చేసి ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించి కేవలం గూగుల్ని మాత్రమే మనం ప్రొజెక్ట్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుకుంది. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ఇప్పుడు గూగుల్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే 80% వరకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా అదానీనే పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయన గతంలోనే ఒప్పందం చేసుకోవటము, డైరెక్ట్గా అదానీ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఒప్పందం చేసినటువంటి అంశాలకు సంబంధించి డైరెక్ట్గా గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే చంద్రబాబు నాయుడు గారితో ఎవరైతే ఎంఓయూ చేస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియా గూగుల్ CEO కూడా ముందుగానే అదానీని కలిసి వాళ్ళతో పాటు కంగ్రాచులేట్ చెప్పుకుంటూ వాళ్ళకి సంబంధించిన ట్వీట్స్ చేసుకుంటూ రావడం కూడా మనందరం చూస్తూ వచ్చాం. వాటన్నిటిని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు మరి అదానీ డేటా సెంటర్ కాదని మీరు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీకు సపోర్ట్గా ఉండేటువంటి కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ చెప్తున్నాయి, సోషల్ మీడియా చెప్తున్నాయి, పత్రికలు చెప్తున్నాయి. మరి నేషనల్ మీడియా మొత్తం కూడా ఎందుకు ఇది అదానీ డేటా సెంటర్ అని చెప్తుంది? ఒక పక్క మీరేమో ఇది అదానీ డేటా సెంటర్ కాదు, ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్, గూగుల్కి సంబంధించి వాళ్ళు మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇక్కడ పెడుతున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ అదానీ మాత్రము వెరీ ప్రౌడ్, నేను దీన్ని గూగుల్తో టైఅప్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, అలాంటి డేటా సెంటర్ని ఈరోజు నేను విశాఖలో పెడుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉందని చెప్పేసి అదానీ ట్వీట్ చేస్తున్నారు. దీని వెనక మతలబ్ ఏంటి? దీని వెనక ఎందుకు మీరు అదానీ పేరును బయట పెట్టడానికి మీరు భయపడుతూ ఉన్నారు? ఎందుకు అదానీ పేరుని ప్రస్తావించడానికి మీరు జంకుతూ ఉన్నారంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే గతంలో ఇదే అదానీ డేటా సెంటర్కి సంబంధించి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ విస్తృతంగా విమర్శలు చేస్తూ వచ్చింది. అదానీకి ఆంధ్రప్రదేశ్ అదానీగా మార్చేస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి కేటాయించినటువంటి భూముల కంటే అదానీకి కేటాయించినటువంటి భూములు ఎక్కువ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇప్పుడున్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ పదే పదే అదానీని దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. అదానీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అదానీ ఒక దొంగ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెకీతో అదానీకి సంబంధించిన జరిగినటువంటి ఒప్పందం కావచ్చు, అలాగే సోలార్ పవర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి ప్రక్రియ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలు చేస్తూ వచ్చింది. అదానీకి సంబంధించి అమెరికాలో ఏదో కేసు నమోదైతే అక్కడ ఫ్యాబ్రికేటెడ్గా ఆయనకి సంబంధించి లంచం ఇచ్చారు, బ్రైబరీ ఇచ్చారని చెప్పేసి ఆయన మీద ఒక కేసు నమోదైతే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తూ 1750 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డికి అదానీ లంచంగా ఇస్తూ వచ్చారని చెప్పేసి కూటమి చేసినటువంటి ప్రచారానికి ఒక చెంపపెట్టుగా, ఒక చెంపదెబ్బగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అలాంటి పేరుని మళ్ళీ ఇప్పుడు మనం ప్రస్తావిస్తే ఈ గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ అని చెప్పేసి మనం చెప్తే గతంలో మనమే కదా ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది, గతంలో మనమే కదా అదానీ మీద బురద జల్లుతూ వచ్చాము, గతంలో మనమే కదా జగన్మోహన్ రెడ్డి అదానీతో ఒప్పందం చేసుకుంటే ఇదంతా కూడా అబద్ధము, ఆంధ్రప్రదేశ్ని అదానీ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నాడని చెప్పేసి మనమే కదా మాట్లాడామని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు మళ్ళీ బయటకు వస్తాయి, అలాంటి మాటలు మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతాయి. కాబట్టి అదానీని సైడ్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ని కూడా సైడ్ చేసి దీన్నంతా కూడా పబ్లిసిటీ స్టంట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారు. సరే, ఖచ్చితంగా మీరు అదానీకి సంబంధించి డేటా సెంటర్ తెచ్చారా, ఏం తెచ్చారనేది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెట్టుబడి వచ్చింది. అది గూగుల్ అయినా, రైడ్ అయినా, లేదంటే అదానీ అయినా కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాల్సిన పరిస్థితి. ఎవరు వ్యతిరేకించినా కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఆయన ఎక్కడా కూడా అపోజ్ చేయలేదు. ఆ క్రెడిట్ని ఎందుకు మీరు అదానీకి ఇవ్వట్లేదని మాత్రమే ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ క్రెడిట్కి సంబంధించి మెజారిటీ పెట్టుబడి $10 మిలియన్ అదానీ పెట్టుబడులు పెడుతుంటే దానికి సంబంధించిన క్రెడిట్ని మీరు అదానీకి ఎందుకు ఇవ్వట్లేదని మాత్రమే ప్రశ్నిస్తూ వచ్చారు. గతంలో ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి కేబుల్ ఏదైతే డేటా కేబుల్ ఉంటుందో సింగపూర్కి సంబంధించినటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి జీవోలన్నింటినీ కూడా చూపిస్తూ వచ్చారు. సో ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏదైతే మాట్లాడుతూ వచ్చారో ఇది అసలు అదానీ డేటా సెంటరే కాదు, ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి ఆ పయ్యావుల కేశవ్ గారు చెప్పడము, ఇన్ఫ్యాక్ట్ టీడీపీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా ఇది గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గతంలో అదానీకి సంబంధించినటువంటి డేటా సెంటర్తో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు ఏమైంది? అదానీని కూడా మీరు పంపించేశారా ఆంధ్రప్రదేశ్ నుంచి?
అదానికి కూడా గతంలో మీరు ఏదైతే మాట్లాడుతూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ భూములన్నింటినీ కూడా అదానికి కట్టబెట్టేస్తూ వస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భూములన్నింటినీ మీరు ఏమైనా వెనక్కి తీసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ ఏమైనా రద్దు చేశారా? దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అలా క్లారిటీ ఇవ్వకపోతే మీరు చేసినటువంటి ఆరోపణలు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీ ఆర్థిక మంత్రి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలుగా ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లే ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ వేశారు, అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ వచ్చాయి. దాంతోపాటు ప్రభుత్వానికి చెందినటువంటి కొన్ని వందల ఎకరాలను అదానికి కట్టుబెడుతూ వచ్చాడు. సో వీటన్నిటిని కూడా మీరు రద్దు చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒకవేళ అది అదానీ డేటా సెంటర్ కాకపోతే, అది అదానీ డేటా సెంటర్ కాకపోతే వీటన్నిటిని రద్దు చేయండి. జగన్మోహన్ రెడ్డి అదానీతో చేసినటువంటి ఒప్పందాలన్నింటినీ క్యాన్సిల్ చేసి అసలు ఇది రాలేదు ఇక్కడికి అని చెప్పేసి మీరు మీ పత్రికల్లోనూ, మీ సోషల్ మీడియాలోనూ, మీ శాటిలైట్ ఛానల్లోనూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలా చెప్పకపోతే, అలా కాకపోతే మీరు ఒప్పుకోండి, నిజం ఒప్పుకోండి, ఇది అదానీ డేటా సెంటరే, అదానీ కూడా మెయిన్గా గూగుల్తో టైప్ అయ్యి విశాఖలో పెడుతున్నాడని చెప్పేసి ఒప్పుకోండి. అలా కాకుండా అసలు అదానీ డేటా సెంటర్ కాదు ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి చేసేటువంటి ప్రచారము, మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. దాంతోపాటు క్రెడిట్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. క్రెడిట్స్ ఇస్తే ఇంకా మన గౌరవం పెరుగుతుంది, ఇంకా మన ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అరే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన దాన్ని కంటిన్యూ చేసి ఇంకా మంచి అభివృద్ధి చేస్తున్నాడు, ఇంకా మంచిగా చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేశారు. మీరేమైనా కాదని చెప్పేసి వద్దని చెప్పేసి చెప్పారా? లేదు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ని మనం కడుతున్నాం కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది కదా. రేపు 2027 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని అక్కడ రన్వే మొదటి ఫ్లైట్ని నేను దింపుతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా. మరి అది కూడా కంటిన్యూటీ ప్రాసెస్గా మీరు భావించినప్పుడు ఎందుకు ఈ డేటా సెంటర్కి సంబంధించిన కంటిన్యూటీ ప్రాసెస్ని, ఎందుకు ఈ ఇష్యూకి సంబంధించి క్రెడిట్ ఇవ్వడంలో మీరు మిస్ మ్యాచ్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఖచ్చితంగా నచ్చరు, మీరు రాజకీయంగా విభేదిస్తారు, మీరు శత్రువుగా భావిస్తారు. అట్లీస్ట్ అదానీ కన్నా కన్సిడర్ చేయొచ్చు కదా, అదానీ పేరునైనా చెప్పొచ్చు కదా. సో అదానీ పేరుని ఎస్కేప్ చేయటం వల్ల, అదానీ పేరుకి సంబంధించిన ఇష్యూ మీద ఇంత పెద్ద టీడీపీ నేతలు మాట్లాడటం వల్ల ఈ వివాదం అంతా కూడా అదానీ గ్రూప్ కూడా కొంత కోపం తెప్పిస్తుంది, చిరాకు తెప్పిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఇష్యూకి సంబంధించి అరే ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల రూపాయలని మనం పెట్టుబడులు పెడుతూ ఉన్నప్పుడు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ మనం పెట్టుబడులు పెడుతున్నప్పుడు మన పేరును కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్లో కూడా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అదానికి మాత్రం క్రెడిట్ ఇవ్వండి. మరిన్ని కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకురండి.